స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధన వల్ల ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నా అనేక మంది ఆశావహులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని వేగంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018తో పాటు మున్సిపల్ చట్టాల్లో కూడా అవసరమైన సవరణలు చేయనున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21ను పూర్తిగా తొలగించాలని కేబినెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని, మరింత మందికి ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కల్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ సవరణలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష జరిపారు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రౌడీ షీటర్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్లైందని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైందని, మెజార్టీపై ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచన చేశారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారన్నారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి జూపల్లితో విభేదాల నేపథ్యంలో సీఎంతో రిజ్వీ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో రిజ్వీ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ అబ్కారీ శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. రిజ్వీపై సీఎస్కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీ వీఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి తిరస్కరించాలన్నారు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ అలాగే బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణలో అగ్రికల్చర్లు పోయి గన్ కల్చర్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోందని ఆరోపించారు. ఆయన అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. పారిశ్రామికవేత్తల
తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం, ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నిన్ను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాల్లో పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి. తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మావోడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసు వాడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? మంచిరేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారి తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకున్నాడేంది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసు వాళ్ళు విచారించరు? ఎందుకు ఓఎస్డీ సుమంత్ని విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారమా? అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించిండ్రా? స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా? నీ తలకు తుపాకీ ఎవడు పెట్టిండు? రోహిన్ రెడ్డి పెట్టిండా, ఓఎస్డీ సుమంత్ పెట్టిండా? అడిగినరా? ఎందుకు అడుగుతలేరు? ఏమొచ్చింది మీకు అడ్డం? బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో, ఇది అక్షర సత్యం. బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. మంచిరేవులలో 35 ఎకరాలకు పంచాయతీ అట్టిది, అసలు పంచాయతీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు 20 ఎకరాలు తీసుకున్నాడట, ముంగట 15 ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట. మొత్తం నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అందుకెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్కి వెళ్ళి రోడీ అన్నట. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు సర్వే నెంబర్ 83లో ఏం చేయబోతున్నావో తెలుసు. మాకు అంతా సమాచారం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్టా రాసుకుంటున్నాం. శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో ఆనాడు శ్రీకృష్ణుడు, ఆ టైపులో నీకు కూడా తప్పదు. పార్టీ ఫిరాయింపులపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారారన్న ఆరోపణల్ని ఖండించారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిసినట్లు తెలిపారు. స్వార్థం కోసం పార్టీ మారినట్లయితే చెప్పుతో కొట్టాలన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచింది నిజమే అని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు. సరే, మాట ప్రకారంగా కొన్ని జరిగినాయి. ఇప్పుడు దాదాపు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అడిగాను. మనం 200 కోట్ల రూపాయలతోటి రకరకాల సమస్యలు, రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి. కాబట్టి పోలాండ్ షోర్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఏ శాఖగా శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పోలాండ్ షోర్ ముఖ్యమంత్రి కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచాను. సాంకేతికంగా స్పీకర్ గారు అడిగితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏం తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి రేపటి రోజు. ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి
తీసుకుంటే తప్పని చెప్పండి, నేను పక్క తప్పదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగిన ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన కూడా ఇస్తున్నాడు. బ్యాక్ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీసును బీజేపీ చీఫ్ రామచంద్రరావు కార్యకర్తలు ముట్టడించారు. గోరక్ష ప్రశాంత్పై కాల్పులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గోవుల్ని రక్షించే ప్రశాంత్పై కాల్పులు జరపడాన్ని ఖండించారు బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్. ప్రశాంత్ను బండి సంజయ్, లక్ష్మణ్ పరామర్శించారు. ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పనులను ప్రశాంత్ చేస్తున్నాడని బండి సంజయ్ తెలిపారు. ఇది మొదటిది కాదు, గతంలో కూడా కొందరిపై హత్యాయత్నం చేశారని చెప్పారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మైనార్టీ ఓట్లు పోతాయని కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. ఇస్లాంలో గోమాతను వధించాలని ఎక్కడైనా ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. గోవులను చట్టానికి విరుద్ధంగా వధశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్త సోను సింగ్, ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము, పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవాళ వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళ. మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కట్టిన చేసిండు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయబడి చేయలే. గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలని హరీష్ రావు పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై బాచుపల్లి పిఎస్లో కేసు నమోదైంది. హరీష్ రావుతో ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. కేవలం రాజకీయ కక్షల కారణంగానే పోలీసులు కేసు నమోదు చేశారని విచారణ సందర్భంగా హరీష్ తరపు న్యాయవాది వాదించారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పిఎస్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టేసిందని న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ప్రజలను, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. నకిలీ లిక్కర్కు సూత్రధారులు టీడీపీ నేతలేని ఆరోపించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ధ్వజమెత్తారు. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయటపడితే ఇవాళకి 20 రోజులు అయింది. నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా, ఇప్పటికీ కూడా టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగు. కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అడుగుతున్న చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముని మీద జయచంద్రారెడ్డిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా. జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లోనే రాసినాడు.
జయచంద్ర నాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలా, ఆఫ్రికా మూలాలు కనిపించలా. ఈ రోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ, ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా. ఈ రోజు కనపడతా ఉన్నాయి ఆఫ్రికా లింకులు, ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్ గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. అంతేకాదు, అదొకటే కాదు, సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా, డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది. సబ్సీ కేబుల్, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్ కు వైకుంఠం చూపించారు. అప్పుడు నిజంగానే మోసపోయినారు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునః ప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసింటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మేము తెచ్చిన జీపీఎస్ ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతా ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు, ఐఆర్ గురించి ఈరోజు మాట్లాడు. 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేట్ కు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చాం. 1 కోటి సంతకాలు తీసుకుని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండం ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అన్ని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోండి. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరా వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 SFT బిల్డింగ్, ఒకే ఒక బిల్డింగ్, దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. చిన్న బిల్డింగ్ 1,40,000 SFT, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. 50 లక్షలు ఒకసారి, ఇలా 3 దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చా అన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందామంటూ బ్యాంకు ద్వారా ఎంపీ పిఏ మోహన్కు ట్రాన్స్ఫర్ జరిగిందని, నిజమే గెలవాలని తన మొబైల్ స్టేటస్లో పెట్టారు ఎమ్మెల్యే కొలికిపూడి.
ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వారికి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తాను కోవట్లకు పదవులు వినని డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు. ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసన్నారు ఎంపీ కేసినేని చిన్ని. ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు అధిష్టానం ముందుకు ఇద్దరు రావాలంటూ పిలుపునిచ్చారు. పార్టీ ఆఫీస్కు పిలిచారు పల్లా శ్రీనివాస్ ఇద్దరిని. మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఆలోచన నేను అధిష్టానం వర్గానికి తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేను ఏమీ చేయలేదు. ఏది చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే చేస్తాను. ఏమి కంప్లైంట్ చేసినా మంచిదే కదా, విషయాలు బయటకు వస్తాయి. మీ చేతిలో అధికారం ఉంది, రేపే అరెస్ట్, ఎల్లుండే జైల్లో వేస్తామని అంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దీనిపై 2 రోజులు భౌభౌ అంటారు, ఆ తర్వాత మ్యావ్ మ్యావ్ అంటారని ఎద్దేవా చేశారు. టీటీడీలో పనిచేస్తున్న వారితో అనేక రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నారు. భూమన మనుషులను తీసేయాలి అంటే 4700 మందిని శాశ్వత ఉద్యోగులను తీయాల్సి ఉంటుందన్నారు. వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది. మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది. ఈరోజు కూడా సంబంధిత డిఎస్పీ కావచ్చు, భక్తవత్సలం గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు, చాలా హుందాగా వాళ్ళు ప్రశ్నలు అడగటము, నేను సమాధానం ఇవ్వటము, దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా చెప్పటం జరిగింది. నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడికి ఇష్టం వచ్చినట్టుగా బూతులు లంకించుకొని గత సంవత్సరన్నర కాలంగా అనేక గోవుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని. ఇక పోచారంలో జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామంటూ రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. యమనంపేట వద్ద అక్టోబర్ 22న సాయంత్రం కాల్పుల్లో గోరక్షక్ కార్యకర్త సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడన్నారు. గోరక్షక్ దళ్ కార్యకర్త ప్రశాంత్పై కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు A1 మహమ్మద్ ఇబ్రహీం ఖురేషిని అరెస్ట్ చేశామని, అలాగే సహనిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసేన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. టైంలో జరిగింది. ఫైర్ ఆర్మ్ యూజ్ చేశారు. దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు. వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోను సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు. ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది. బేసికల్లీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం మోహసిన్. బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాగఠబంధన్ కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానిని ప్రకటించారు.